నా కుటుంబం గురించి నేను బాధపడతానా? నేను గర్వపడుతున్నావనా కాదా? నాకు ఒక కొడుకున్నాడు, ఆయనకు ఒక భార్య ఉంది, నా భార్య ఉంది, నాకు ఒక మనవడు కూడా ఉన్నాడు. ఉన్నాడా లేదా? నరేంద్ర మోడీ నీ కథ ఏంటి చెప్పాలి కదా? ఎందుకు చెప్పరు మీరు? అంటే కట్టుకున్న భార్యను చూడలేడు, తల్లిని చూడలేడు, తల్లికి భిక్షం పెట్టినవాడు దేశాన్ని ఉద్ధరిస్తాడంట. ఉద్ధరిస్తాడా తమ్ముళ్ళు? ఆ మధ్య వచ్చాడు, తమిళనాడుకు వచ్చాడు. కరుణానిధి ఆరోగ్యం బాగాలేకపోతే, కరుణానిధి గారు మీరు ఢిల్లీకి రండి, మా ఇంట్లో ఉండండి, మంచి డాక్టర్లు తీసుకొస్తా అన్నాడు. అదే వాళ్ళ తల్లిని ఢిల్లీ తీసుకోకూడదు తమ్ముళ్ళు? తీసుకుపోయాడు ఎప్పుడన్నా? ఫోటోకు మాత్రం పెడతాడు, ఆవిడ కాళ్ళకు నమస్కారం పెడతాడు, ఫోటో వేయించుకుంటాడు, పని అయిపోయింది. తల్లిని చూసే విధానం ఇదేనా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను పింఛనిచ్చా ఇలాంటి వాళ్ళు ఉంటారని. తల్లిని చూడవాడు, అవునా కదా? ఒకరిద్దరు ఇలాంటి వాళ్ళు ఉంటారని పింఛనిచ్చాను. వాళ్ళు ఆనందంగా ఉన్నారు, కొడుకులు కూడా చూసుకుంటున్నారు. ఇప్పుడు కోడళ్ళు బాగా గౌరవంగా ఉన్నారు, పిల్లలు కూడా వస్తున్నారు వాళ్ళ దగ్గరికి చాక్లెట్ కోసం. డబ్బులున్నాయి, 3000 ఇస్తేగా ఎక్కువ వస్తారు, అవునా కదా? అది మనం చూపించిన స్ఫూర్తి. కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, కుట్ర జరుగుతా ఉంది. కుట్ర, పెద్ద కుట్ర. పోలవరం కట్టకూడదని కుట్ర, అమరావతి పని జరగకూడదని కుట్ర, ఆంధ్రప్రదేశ్ జరగకూడదని కుట్ర, రాయలసీమకు నీళ్లు రాకూడదని కుట్ర. అవుతుంది తల్లి, అమార్త అయిపోతుంది. వాళ్ళల్లా కాదు, మా చెల్లి చెప్తాను, వాళ్ళల్లా కాదు, మేము ఉన్నామని. మీరు చూడండి, మొన్న ఒకసారి రోజంతా రాలా ఎవరు, గ్రేట్ కోడికత్తి పార్టీ శుభ్రంగా లోటస్ పాండ్లో పడుకొని కుట్ర చేసి వచ్చాడు. ఈ రోజు మళ్ళా రాలా. ఎవరన్నా ఎన్నికల్లో ప్రచారం చేయకుండా ఉంటారా తమ్ముళ్ళు? ఈ సమయంలో ఒక్క కోడికత్తి పార్టీ తప్ప ఏ పార్టీ ఉండదు అంటోడినా. మీరు చూడండి, నిన్న కూడా ఎదురు తిరిగి మాట్లాడాడు. ఆయన చెల్లెలు కానీ తల్లి కానీ అందరూ ఆయన తరపున ప్రచారం చేసేవాళ్ళంతా, అవును మేము తెలంగాణతో ఉంటాం, కేసీఆర్తో ఉంటాం, ఏదో సాధిస్తామని మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నా, ఏమి సాధిస్తానని అడుగుతున్నాను. మనల్ని తిట్టారా లేదా కేసీఆర్? కుక్కలు అన్నాడు, రాక్షసులు అన్నాడు, తెలివిలేని దద్దమ్మలు అన్నాడు. మనో కట్టిన సైబరాబాద్ లాక్కొని, హైదరాబాద్ లాక్కొని మనవల్ని తిట్టరా అని తిట్టి మేమనుకుంటే తరిమిస్తామన్నాడు, ఉరికిస్తామన్నాడు, కొట్టి పంపిస్తామన్నాడు. నేనన్నా, నువ్వెంతో నేను చూస్తా, మీ ఇంటికి మా ఇంటికి సమాన దూరమే, తేల్చుకుంటారా అని చెప్పి అన్నా. ఇప్పుడు సుప్రీంకోర్టుకు వేశాడు పోలవరం గురించి. పోలవరం జీవనాడి. ఈ చంద్రగిరికి, తిరుపతికి, మా ఊరికి మొత్తానికి నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ సమయంలో పోలవరం 70% పూర్తి చేశా, ఇంకొక 30% పనులు పూర్తి కావాలి. జూలై లోపల గ్రావిటీతో నీళ్లు వస్తాయి, డిసెంబర్కు పని పూర్తి అవుతుంది. అదే నరేంద్ర మోడీ 10 ఏళ్ళు అయింది నర్మదా బ్యారేజ్ కట్టడానికి. నేను 3-4 సంవత్సరాల్లో పూర్తి చేస్తున్నానంటే అది మనకు నరేంద్ర మోడీకి వ్యత్యాసం. దీనిపై 2 కేసులు వేశాడు కేసీఆర్ సుప్రీంకోర్టులో. ఇది ఆపేయాలంట, భద్రాచలం విడదంట, అది మునిగిపోతుందంట. ఒకప్పుడు భద్రాచలం మన రాష్ట్రంలో ఉంది. నేను ఆ మాట చెప్పా, మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటాం, కానీ నువ్వు కానీ కలబెడితే భద్రాచలం కూడా మాకే ఇవ్వాలి, భద్రాచలం మాది. నిన్న ఇంకో పని చేశాడు. కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ ఉంది, దాంట్లో కేసేశాడు. నాగార్ సాగర్
అదే మరి శ్రీశైలం ఆయనకి ఇవ్వాలంట. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉండాలి, నాకు ఇవ్వాలంటాడు. పోతిరెడ్డిపాడు ముచ్చుమర్రి మనకు నీళ్లు వచ్చేది, అవి రెండు మూసేయాలంట. రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి వీలు లేదంట. ఈరోజు పులివెందలకు కూడా నీళ్లు నేనే ఇచ్చాను, అవునా కాదా? పులివెందలకు నీళ్లు ఇవ్వాలని ఆలోచన ఈ కోడికత్తి పార్టీకి లేదంటే ఏం చెప్పాలా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మీ ఊరికి నీళ్లు వస్తే నువ్వు సహించలేవా? మీ చీనీ చెట్లకు నిన్న పోయా, ఇదే మరి ఇంకా ఎక్కువ ఉత్సాహంగా ఉన్నారు తమ్ముళ్ళు పులివెందల్లో. ఇతనికి భయపడుతున్నారు తప్ప చంపేస్తారని. లేకపోతే పులివెందల జగన్మోహన్ రెడ్డి కూడా గెలవడని మేము ఒక్కొక్కసారి తెలియజేస్తున్నాం. అంత వ్యతిరేకత ఉంది. రౌడీజం, కుటుంబంలోనే హత్య చేసేవాళ్ళని ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు. అందరూ భయభ్రాంతులైపోయారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్ వేసి కూడా ఉంది. మామూలుగా పండ్ల తోటల పైన వీళ్ళ మామ వీళ్ళ బంధువులంతా కలిసి 20% పన్ను వసూలు చేస్తున్నారు. పేదవాళ్ల చేతుల్లో నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారంటే ఎంత నీచమైన మనస్తత్వం మీరు గుర్తుపెట్టుకోవాలి. దోపిడీ చేస్తున్నారు. అలాంటి వ్యక్తి వీళ్ళందరూ కలిసి మన మీద పెత్తనం చేయాలనుకుంటున్నారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఈ రోజు కొంతమంది వలస పక్షులు వచ్చాయి. ఇక్కడ కూడా ఒక కాలేజీ పెట్టుకొని ఒక మహానాయకుడు తెలంగాణలో కేసీఆర్ చూస్తే ఉచ్చలపోసుకున్నారు. వీళ్ళందరూ ఒక మాట మాట్లాడలా. ఇక్కడికి వచ్చి నా మీద వీళ్ళ ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు. మర్యాద ఇస్తున్నాను కానీ మర్యాదకు మర్యాద, వదిలిపెడితే మాత్రం ఎవరిని వదిలిపెట్టాను. మీ వ్యాపారం మీరు చేసుకోండి, హైదరాబాద్లో ఉంటే ఉండండి, కేసీఆర్కు ఊడిగం చేయండి, నాకేం బాధ. ఆయన కాళ్ళు కడగండి, నెత్తిని చల్లుకోండి, నాకేం బాధలా మీ అందరిని చూస్తే. ఇక్కడొచ్చి మా బతుక్కు అడ్డం పడాలంటే మాత్రం కబద్దారు. ఎవరైనా సరే హైదరాబాద్ నుంచి వచ్చి ఆట ఆడితే వదిలిపెట్టాం. తిత్లీ తుఫానుకు వచ్చారా, హుదుహుదుకు వచ్చారా, మన కరువుకు వచ్చారా? మీరు విలాసంగా నేను హైదరాబాద్ని బాగా అభివృద్ధి చేస్తే అలవాటైపోయారు. హోటల్స్కి అలవాటయ్యారు, షాపింగ్కి అలవాటయ్యారు, ఇంకా చాలా పనులకు అలవాటయ్యారు. ఉండండి, నాకేం బాధ లేదు. బెంగళూరులో మన వాళ్ళు ఉన్నారు, తమిళనాడులో మన వాళ్ళు ఉన్నారు, అమెరికాలో మన వాళ్ళు ఉన్నారు. ఉండండి, చుట్టపు మర్యాదగా రండి. కబద్దార్ రాజకీయాలు చేస్తే మాత్రం మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టాం. మాకు అడ్డుపడితే మంచిది కాదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. అందుకని లోటస్ పాండ్ కేర్ ఆఫ్ అడ్రస్ ఈరోజు మళ్ళా ఒక కుట్ర మొత్తం కుకింగ్ చేస్తున్నారు తమ్ముళ్ళు. లోటస్ పాండ్లో కూర్చొని ఉదయం నుంచి రేపో ఎల్లుండో ఎక్కడో ఇక్కడో కుట్రగా వేస్తారు. మీరేమంటారు? నిన్న చూశారు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి వైసీపీ ఎంత డ్రామా ఆడుతున్నాడు తమ్ముళ్ళు, ఎంత రౌడీని చేయాలనుకుంటున్నాడు. అందుకే నాని ఉన్నాడు, మన కార్యకర్తలు ఉన్నారు. ధర్మాన్ని కాపాడుకోవాలి. ధర్మాన్ని కాపాడుకోవాలంటే కూడా ధైర్యం కావాలి. రౌడీజాన్ని ఎదుర్కోవాలి. రౌడీజాన్ని ఎదుర్కొని సత్తు కావాలి, అవునా కాదా? అందుకే నాని వచ్చిన తర్వాత ఇక్కడున్నవాడికి రాజకీయం అంటే తెలిసి వచ్చింది. ఏమంటారు మీరు? నాని చేసే పని కరెక్టా, అవునా కాదా? నేను అందుకే చెప్తున్నా, నేను చాలా రోజులు చూసా వీళ్ళ ఆటలన్నీ ఇక్కడ కొద్దిగా వ్యవహరించలా. అందుకే ఆటలాడారు. నేను ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే వెళతా. ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడూ ఉల్లంఘించలా. హత్యకు ప్రతి హత్య నా సిద్ధాంతం కాదు.
హత్య చేసిన వాళ్ళు ప్రజల్లో దోషులుగా నిలబెట్టి చరిత్రలో చీకొట్టే పరిస్థితి తీసుకొస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవన్నీ చూసిన తర్వాత మీలో రోషం వచ్చిందా? నరేంద్ర మోడీ అంటే కోపం ఉందా? నరేంద్ర మోడీ నమ్మక ద్రోహేమనా కాదా? ద్రోహం చేశాడా లేదా? వెంకటేశ్వర స్వామిని కూడా మోసం చేశాడా లేదా? ఒక్క ఓటు పడాలి ఆయనకు. తమ్ముళ్ళు, ఆయనకు ఓట్లు లేవు. హెలికాప్టర్లు ఉన్నాయి, ఫ్లైట్లు ఉన్నాయి, 300 హెలికాప్టర్లు తిరుగుతున్నారు తమ్ముళ్ళు బీజేపీ వాళ్ళు. వేరే పార్టీలకు ఎవ్వరికి ఇవ్వకూడదంట, మొత్తం డబ్బులు ఆయనకి ఇవ్వాలంట, హెలికాప్టర్లు ఆయనకి ఇవ్వాలి, మనమంతా రోడ్డు మీద తిరగాలి. ఇది ప్రజాస్వామ్యం. పూర్ణచంద్రరావు సంతోషం. మా పూర్ణచంద్రరావు మిగిలిన ఎన్జిఓస్ అంతా పాత రిటైర్ అయిన ఉద్యోగస్తులందరూ కూడా బాగా చేస్తున్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రాష్ట్ర హితం కోరిన ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిపించాలి. ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ అయితే మొత్తం పూర్తిగా సహకరిస్తున్నారు. నేను కూడా ఒక నిర్ణయం చేశాను. సిపిఎస్ కూడా రద్దు చేస్తూ కేంద్రానికి లెటర్ పంపిస్తానని నేను నిర్ణయం చేశానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా ఫిలప్ చేస్తా, ఇంకా ఎక్కువ ఉద్యోగాలు తెప్పిస్తా. ప్రతి సంవత్సరం ఒక క్యాలెండర్ పెట్టుకొని ఇవన్నీ పూర్తి చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నేను చూశాను, చంద్రగిరిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేయాలని. రాబోయే తిరుపతి చంద్రగిరి కలిసిపోయింది. ఇది మెగా సిటీ. ఈ సిటీలో చంద్రగిరి భాగం. నేను పుట్టిన తాలూకా, నేనుండే మండలం, డబ్బుల సమస్య లేదు, ఎంతైనా ఇస్తా. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తాం, ఫుట్పాత్లు అవన్నీ కూడా బాగా చేపిస్తాం. ఎక్కడన్నా అవసరం చిన్న చిన్న వెడల్పు చేయాలంటే వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇచ్చి అవి కూడా చేసి సువిశాలమైన రోడ్లు, ఎక్కడ చిన్న చిన్న ఇది కూడా లేకుండా పరిశుభ్రమైన టౌన్గా ఈ చంద్రగిరిని తయారు చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడే స్కూల్ ఉంది, నేను అక్కడ చదివా. క్లాస్ రూములు కూడా జ్ఞాపకం వస్తున్నాయి, ఏ క్లాస్ రూమ్లో కూర్చున్నానని. దాన్ని అప్పుడు శివప్రసాద్ కూడా నా క్లాస్మేట్ ఈయన, ఇప్పుడు ఎంపీలో క్లాస్మేట్ అయ్యాడు. ఆ స్కూల్లో ఒక మోడల్ స్కూల్గా చేస్తా, ఏం కావాలన్నీ చేస్తా, ఒక ఆదర్శ పాఠశాల చేస్తాను. చంద్రగిరిలో ఒక డిగ్రీ కాలేజ్ కావాలి, డిగ్రీ కాలేజ్ కూడా శాంక్షన్ చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఇక్కడుండే మీ అందరికీ 1+2 కానీ 1+3 ఇండ్లు ఇస్తా, ఉచితంగా ఇండ్లు కట్టిస్తా. గేటెడ్ కమ్యూనిటీలో ఎట్లుంటాయో మంచి ఇండ్లు, నాణ్యమైన ఇండ్లు, ఒక్క పైసా పెట్టుబడి లేకుండా ఉచితంగా కట్టించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఐటీని అభివృద్ధి చేస్తాం. ఒక ఐటీ పార్కుని ఇక్కడే దగ్గరలో పెట్టి, చంద్రగిరి తిరుపతికి డిఫరెన్స్ లేదు, కలిసిపోయింది. తప్పకుండా ఒక ఐటీ పార్క్ కూడా తొందరలోనే దగ్గరలో ఏర్పాటు చేస్తాం. తిరుపతి రూరల్ మండలంలో సాయినగర్, పద్మావతిపురం, శ్రీనివాసపురం, అవిలాల, రామనేడు ఇవన్నీ కూడా ఇంటి స్థలాలన్నీ క్రమబద్ధీకరించాలి, రెగ్యులరైజ్ చేయాలి, చేస్తానని హామీ ఇస్తున్నాం. తిరుపతి రూరల్ మండలంలో పరిశ్రమలు పెట్టాలి. తప్పకుండా తిరుపతిలో అర్బన్ అంతా టైట్ అయిపోయింది కాబట్టి ఏమొచ్చినా రూరల్కే వస్తాయి, అవి కూడా చంద్రగిరి కాన్స్టిట్యూన్సీకి వస్తాయి, అవి కూడా చేస్తాను. దామల చెరువు నుంచి నేండ్రగుంట వరకు అందరికీ న్యాయం చేయాలని తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్కి కూడా ఓటేసే లాభం లేదు తమ్ముళ్ళు, మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. కానీ ఈరోజు చూస్తే జగన్ చాలా దుర్మార్గంగా ఉన్నాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ వల్ల మనకు వచ్చే లాభం లేదు. అందుకే మీరు ఆలోచించాలి. తెలుగుదేశం పార్టీ తిరుగులేని శక్తిగా ఉంటే మనం కూడా తిరుగులేని ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది. ఇప్పుడు నేను అడుగుతున్నా, తమ్ముళ్ళు మీ ఓటు ఎవరని? తమ్ముళ్ళు మీ ఓటు, అమ్మలారా మీ ఓటు, చెల్లెమ్మల మీ ఓటు.
తెలుగుదేశం అంటే వర్ధిల్లాలి. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అమర్ హై. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఇప్పుడు ఆత్మగౌరవాన్నంటే రెండు పిడికిళ్ళు బిగించి ఆవేశం ఎంతుంటే అంత రావాలి. ఆవేశం లేకపోతే జాతే కాదు ఇది. ఉందా మీకు ఆవేశం? ఉందా కోపం? గట్టిగా చెప్పండి. అయితే ఆత్మగౌరవాన్ని అంటే కాపాడుకుంటాం, కాపాడుకుంటాం. ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని. తమ్ముళ్ళు, ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నా, మా ఆడబిడ్డను చూసా. నేను మీ ఆశీస్సుల కోసం వచ్చా. ఒక సైనికుడిగా, ఒక పోరాట వీధుడిగా వచ్చాను. నేను ఎప్పుడు కూడా అపజయం నా జీవితంలో లేదు. పోరాటానికి దిగితే కొండనైనా సరే బద్దలు చేసే శక్తి మనకుంది. ఆ ఆశీస్సులు మీరు ఇవ్వాలి. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇప్పుడు నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. మీకు శిరస్సు వంచి మీ అందరి పాదాభివందనం చేస్తున్నా. మనస్ఫూర్తిగా ఆశీర్వదించమని అందరినీ కోరుతున్నా. నమస్కారం. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా, శివప్రసాద్ మీకోసం పోరాడాడు. నరేంద్ర మోడీకి దొరికితే ధృతరాష్ట్ర కౌగిలించుకుంటాడు. ఆయన్ని ఎప్పుడు కూడా వదిలిపెట్లా, అట్లా ఫైట్ చేశాడు. ఇంకో పక్క నాని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడు. నెంబర్ 1 నియోజకవర్గంగా చేస్తాం. నా స్వగ్రామం ఉండే నియోజకవర్గం, నా జన్మభూమి ఇది. ఎవరికైనా జన్మభూమి పైన ప్రేమ ఉంటుందా లేదా తమ్ముళ్ళు? ఇప్పుడు అడుగుతున్నా, గెలిపిస్తారా లేదా? భయపడతారా? నమ్మకమేనా? అంటే నాకు చెప్పేసి మీరు ఇంట్లో పడుకుంటారా? మళ్ళా నేనే వచ్చి గెలిపించుకోవాలనా? మీకు రోషం ఉందా? ఇంటికి ఒకరు తయారవుతారా? ఇది ఒక సందేశంగా తీసుకుంటారా? నమ్మకమేనా? అయితే నమ్ముతున్నా. అందరికీ నమస్కారాలు. జై తెలుగుదేశం, జై హింద్.